సరే, అమెరికాకి ఇరాన్ షాక్, ట్రంప్ పరువు పోయే మిత్ర దేశాలకు ఖచ్చితంగా ఇరాన్ ఇదే 15 షరతులు పెట్టానంటే నథింగ్ డూయింగ్. మా 5 షరతులు: 1 నష్టపరిహారం ఇవ్వు, 2 మళ్ళీ దాడి చేయనని హామీ ఇవ్వు, ఇలాంటివి కనీసమైన ఒక 5 షరతులు. ఇవన్నీ రాకపోకలు వీటికి ఆటంకాలు లేకుండా చేయాలి. ఇవన్నీ ఒప్పుకుంటే మేము వస్తాం తప్ప చర్చలకు వచ్చే అవకాశం లేదని ఇరాన్ స్పీకర్ మహమ్మద్ బగేర్ అని ఆయన ఇప్పుడు ముఖ్య పాత్ర వహిస్తున్నాడు. అలాగే అర్గాచి కూడా వాళ్ళ విదేశాంగ మంత్రి. మేము పచ్చడి చేసినట్టుగా ముఖం మీద కొట్టినట్టుగా నిన్న సాయంత్రం 1 గంటకు 15 షరతులని ట్రంప్ చాలా గొప్పగా ప్రకటిస్తే అది కూడా మీరు చూడండి. 5 రోజులు పాస్ అన్నాడా? అన్నీ ఆపేస్తున్నామా అన్నాడా? షరతులేంటి సార్? ఎవడు అడిగాడని నువ్వు ఆపేస్తానని ప్రకటించావు? 15 షరతులు ఆపేస్తున్నప్పుడు ఏమని చెప్పావా? ఈ 15 షరతులతో నేను ఆపేస్తున్నానని ఏం చెప్పలేదే. ఏదో సామెత చెప్తారు, కింద పడి లేచి ఇది ఒక పల్టీ అన్నాడు అంట ఒకడు. సో అనివార్యంగా దిక్కుతోచని పరిస్థితులు అక్కడ ఉండి దానికి షరతులు అంటే ఇరాన్ నథింగ్ డూయింగ్. నీవు చేసుకునేది చేసుకో, మా 5 షరతులు లేదా మా 5 షరతులు కూడా కాదు అవి, బట్ ఆత్మరక్షణకు సంబంధించినవి. వీటికి ఒప్పుకుంటే మేము ఏదన్నా మాట్లాడతాము. ఈ లోపల మన మునీర్ పాకిస్తాన్ ఆయన హడావుడు ఆయన చేస్తున్నాడు. చర్చలు సాగుతూనే ఉన్నాయి. నాకు ఇంప్రెషన్ ఇవ్వడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇరాన్ దగ్గర మనం సంతోషించాల్సిన విషయం ఏమంటే అమెరికా ఇజ్రాయెల్ పట్ల ఎలా వ్యవహరించినప్పటికీ కూడా భారతదేశంతో సహా ఒక 5 మిత్ర దేశాలు, మా మీద శత్రువులుగా లేని 5 దేశాలకు మేము పూర్తిగా ఫ్రీ ప్యాసేజ్ ఇస్తాం. వాటిని మేమేం ఆపం. అవి ఫ్రీగా వెళ్ళడానికి ఇంకా అవసరమైన సహాయం కూడా చేస్తామని ఇండియా, రష్యా, చైనా, పాకిస్తాన్ వాళ్ళ ఇస్లామిక్ సంబంధం, పాకిస్తాన్, ఇరాక్. చాలా విచిత్రంగా అంతర్జాతీయ సంబంధాలు ఎలా మారుతుంటాయి, ఎవరు ఎప్పుడు ఎలా ఉపయోగించుకుంటారంటే ఇరాక్ 10 ఏళ్ళు యుద్ధం చేశాయి. ఇప్పుడు ఇరాక్ కూడా ఫ్రీ ప్యాసేజ్ ఇస్తుంది ఇరాన్. కాబట్టి అంటే ఇక్కడ అమెరికా పట్ల అంత టఫ్గా ట్రంప్కు మొహాన్ని కొట్టినట్టుగా మాట్లాడుతూనే భారత్తో సహా 5 దేశాలకు మటుకు మేము వాళ్ళ రవాణాకి ఏమాత్రం ఆటంకాలు లేకుండా చేస్తాము హార్మోజ్ జలసంధిలో అని చెప్పి చాలా కీలకమైన ప్రకటన చేశారు. ఇది ఒక విధంగా మనకు ఉపశమనం కలిగించేది. ఎందుకంటే ఇప్పటికే నగరాల్లో పెట్రోల్ బంకులు మూసేస్తున్నారు, నో స్టాక్ బోర్డులు. అసలు అవసరాన్ని మించి రాకపోకలకు కూడా ఇబ్బంది కలుగుతున్నంత పరిస్థితి ఏది క్యూల వల్ల. బంకు అంటే ఎవరో బంక్యూ అన్నారు, బంక్ అనేది బంక్యూ అయిపోయిన ఒక పరిస్థితి వచ్చింది ఇప్పుడు. సో ఇరాన్ మాటలతో మనకు కొంచెం ఇదైంది. ఇంకోటి ఏమంటే మొదటిసారిగా భారతదేశం ఇరాన్ యొక్క సహజ వాయువు నిన్న కొనుగోలు చేసింది. ఇరాన్ దగ్గర కొనుగోలు చేయడం మీరు ఇంట్రెస్టింగ్గా చూడండి. ఇప్పుడు 2019 నుంచి మనము ట్రంప్ గారు అమెరికా ఒత్తిడికి లోబడిపోవడం వల్ల ఇరాన్ దగ్గర కొనడం మానేశాం, కానీ ఇప్పుడు కొంటున్నాం. సో ప్రపంచంలో పరిస్థితులు ఎలా మారుతున్నాయి, అలాగే ఇరాన్ భారత స్నేహం ఈ పరిస్థితుల్లో ఎలా ఇదవుతుంది. నిన్ననే అఖిలపక్ష సమావేశం జరిగింది కదా. అఖిలపక్ష సమావేశంలో ఎవరో అడిగారు, పాకిస్తాన్ చొరవ తీసుకొని మధ్యవర్తిగా ఉంది, భారతదేశం మిస్ అయింది అన్నట్టుగా చెప్తే భారత విదేశాంగ మంత్రి జయశంకర్ అవర్స్ ఈజ్ నాట్ ఏ బ్రోకర్ కంట్రీ, దళాల్ దేశ్ నహి అన్నాడు. మన దళారీ దేశం కాదు ఇండియా, మనకు అదే అందరు కోరుకుంది, మన గౌరవం నిలబెట్టండి, మన స్వతంత్రతకు అలీనతకు ఏమాత్రం భంగం కలగకుండా చెయ్యండి అని విమర్శలు వచ్చినా ఇప్పటికైనా కానీ ఇండియా అమెరికా తరఫున దౌత్యం మధ్యవర్తిత్వం చేయడానికి సిద్ధపడకపోవడం ఒక ముఖ్యమైన పరిణామం. ఈ వెసులుబాటును ఉపయోగించుకొని దేశంలో ఈ చమురు, సహజ వాయువు, ఈ సంక్షోభం రాకుండా ఎలా చూసుకోవాలి, ఈ భయోత్పాత వాతావరణాన్ని ఎలా తొలగించుకోవాలి అన్నది, అంటే భయాందోళన, భయోత్పాతం కాదు, అది ఇప్పుడు ఒక సవాల్.